Praise the Lord. Hallelujah. It's great to be here tonight. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి కాల సమయము ప్రభువు మనకి ఘనముగా ఏర్పాటు చేసి ఉన్నాడు. I see all the cheerful faces over here. మీరందరూ కూడా ఎంతో సంతోషముగా ఉన్నారు. In fact, this is the Christmas time that we can be rejoicing always. అందును బట్టి సర్వ ప్రపంచమంతటా క్రిస్మస్ యొక్క ఆరాధనలో సంతోషంగా ఉన్నాము. And in the first place, I thank God for giving this opportunity. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పరలోకమందున దేవునికి వందనాలు And చెల్లిస్తున్నాను. I also thank our dear James Garu. మమ్మల్ందరినీ ఘనముగా ఆహ్వానించిన మరి సువార్థికులు జేమ్స్ గారికి వందనాలు చెబుతున్నాము. And all the men of God over here from Peter to the end over there. ఆంధ్రప్రదేశ్ అంతటా బహుబలముగా వాడబడుచున్న దైవజనులు పెట్రయ్య గారికి సమస్త దైవజనులకి వందనాలు చెల్లిస్తున్నాము. And Christmas time is a season where we are going to be very cheerful and making a festivity. అందును బట్టి మరి ఎంతో సంతోషముగా సమాధానముగా ఆనందముతో మనం ఉన్నాము. It is something like a festival that we are going to celebrate in homes and in the community. అందును బట్టి సమాజంలోను సొంత క్రైస్తవ గృహాల్లోనూ ఈ యొక్క వేడుక జరుపుకుంటూ ఉంటాము. We may be having cakes and gifts and all sorts of things and good attire. మరి శుభసూచకముగా మరి కేకులే గాని బహుమానాలుగా ఇచ్చిపుచ్చుకుంటూ జరుగుతూ ఉంటుంది. That's all very good and happy moments. ఇవన్నీ కూడా మరి సంభవించటం మనకెంతో సమాధానకరంగా ఉంటుంది. But above all, are we really celebrating Christ in our home and in our hearts? మరి మన హృదయములో ప్రభువుని చేర్చుకొని ఆరాధించడం అనేదే గొప్ప ఆరాధన అవుతుంది. It is because we are not trying to celebrate a baby Jesus over here. ఏదో చిన్న బాలుడుగా ఏ బాలయేసుని ఆరాధించడం కాదు. కానీ If I ask any mother over here how you have treated your child in the childhood days, మరి ఆ యొక్క బాల్య జీవితాన్ని గురించి ఒక తల్లిని అడిగినట్లయితే they may be happy with the Johnson soaps and shampoo in the beginning of infant years. తల్లి తన చిన్న బిడ్డలకి మరి సుగంధ ద్రవ్యమైన సబ్బులని వాడటానికి ప్రయత్నం చేస్తూ But ఉంటుంది. after they are grown up, we don't do that way. మరి తల్లి బిడ్డ పెరిగే కొందే ఆ విషయాన్ని మర్చిపోతుంది. So the reason is that we should be mature in Christ. మరి ఇజ్రాయేలీ జనాంగం పసితనములో ఉండి ప్రభువుని రక్షణ మర్చిపోయి ఉన్నారు. We got to be mature in Christianity in the teaching and preaching of Christ. మరి క్రైస్తవ ప్రపంచ జనాంగం అనేది దేవుని యొక్క మరి స్వస్థతలోనూ ఆ యొక్క వాక్య భాగములోనూ వెలిగించబడుతూ ఉండాలి. So because the time is given very short for me, we shall read Luke chapter 2 from verse 8 to the 10th. By the grace of God, with kind permission, మాకు కొంచెం సమయం ఉన్నది కాబట్టి ది గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2 8 నుంచి 10 వరకు చదువుకుందామండి. We all stand up as honoring the word of God as it's been read. దేవుని యొక్క వాక్యాన్ని ఘనపరుస్తూ అందరూ కూడా నుంచోండి. ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. Let us pray. ప్రార్థన చేసుకుందామండి. Dear Father, Almighty God, సర్వశక్తుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, we bow down before your majesty. అయ్యా మీ యందు మేమందరం విధేయులై ప్రార్థన చేస్తున్నాము. We know, Lord, that you have loved us so much. మమ్మల్ని అందరిని కూడా ఎంతో ప్రేమించారు, అట్టిదిగా లోకాన్ని ప్రేమించారు. And you gave the gift of salvation for us through Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువారిని సర్వ ప్రపంచానికి రక్షకుడుగా బహుమానం ఇచ్చారు. And bless us, O Lord, to meditate upon this word. ఈ యొక్క వాక్యము ధ్యానిస్తుండగా మా హృదయాల్లో భద్రపరచమని ప్రార్థన చేస్తూ Speak to us, O Lord, we pray in Jesus' name. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. You may be seated, please. దయచేసి అందరూ కూర్చోండి. I'm not going to take much of the time, but I know that Pastor Peter is also there for the second sermon. మరి కొద్ది నిమిషాలు మాత్రమే నేను తీసుకుంటాను. మరి వెనకాల ఘనమైన దైవజనులు పేట్రయ్య గారు ఉన్నారు. So the first insight that we see is that the eternal word of God has been exalted, magnified and manifested as Messiah Christ. మరి జీవముగల ప్రపంచ రక్షకుడు ఉద్భవిస్తాడని అనేక మంది ప్రవక్తల ద్వారా
పరిశుల గ్రంథములో ముందుగానే ప్రవచించబడింది. The exalted word which was in Genesis 1:1 మరి ఆది కాండము 1:1 చూసినట్లయితే, and the exalted word which was said in John 1, Gospel of John 1:1. అట్టిదిగానే యోహాను సువార్త 1:1 చూసినట్లయితే, In the beginning, that means there is no time limit or time frame for God. మరి దేవునికి సమయము గాని ప్రారంభము గాని ఉండదు, కానీ He is the eternal God and His word is all absolute. ఆయన అంతటా అన్ని వేళలా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అనువాడునై And ఉన్నాడు. if He has spoken once, it is been done. ఎప్పుడైతే దేవుడు పలుకుతాడో అది జరిగి తీరుతుంది. And by His word only He has made and created the heaven, earth and all the celestial bodies. దేవుడు పలుకగా భూమి ఆకాశాలు సృష్టించబడ్డాయి. And out of the dust He has made Adam and Eve. మరి నేల మట్టితో దేవుడైన యెహోవా ఆదాముని సృష్టించాడు. But this eternal word was declined and disobeyed by Adam and Eve. అందును బట్టి జీవమగల యొక్క వాక్యము ద్వారానే అవ్వ ఆదాము సృష్టించబడ్డాడు. But God is so loving that He didn't care about that, but He has shown His love. మరి దేవుడు అవ్వ ఆదాములో తన ప్రేమను స్థాపించి ఉన్నాడు. Because of His love, He has promised in Genesis 3:15. అందును బట్టి దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆది కాండములో దేవుడు వాగ్దానం చేశాడు. Out of the seed of woman you are going to bear, and she is going to bear a seed, and that seed is Christ. అందును బట్టి నీ సంతానానికి స్త్రీ సంతానం అని చెప్పి కన్య మరియ గర్భాన ప్రపంచ రక్షకుడిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. In Galatians 3rd chapter and 16th verse we see, మరి గలతీ రాసిన పత్రిక 3:16 చూసినట్లయితే, it's been very categorically saying that it is not seeds but singularly as one seed. ఆ యొక్క ఒక్కరి కొరకే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. Hallelujah. హల్లెలూయా. What a great word that God has spoken. మరి దేవుడు పలికిన ఆ మాట దేవుడు నెరవేర్చాడు. The eternal word is magnified and God had it seen in Christ Himself. అందును బట్టి జీవమగల ఆ యొక్క వాగ్దానము క్రీస్తునందు నెరవేర్చబడి ఉన్నది. His word has been exalted when the prophecies were fulfilled. మరి అందరూ ప్రవక్తలు కూడా మెస్సియా గురించి ప్రవచించాడు, రక్షకుడు ఈ లోకానికి వచ్చేసాడు. Messiah is like the Hebrew name like Yeshua. మరి హీబ్రూ భాషలో యెషూవా అని ఉంటుంది. And it is equivalent to Yehovah. మరి యెహోవా దేవునికి సమానముగా ఉంటుంది. So it is all one God, He is trying to say even by this Christmas message. మరి ఒకే దేవుడు ఒకే క్రీస్తుగా మనము ఆరాధిస్తున్నాము. And tonight you may be thinking we are all happy and rejoicing as Christians. మరి క్రైస్తవులుగా మనము సంతోషం సమాధానముతో ఉన్నాము. Because we have the greater hope, the world cannot have it. మరి ప్రపంచానికి లోకానికి నిరీక్షణ లేదు, కానీ క్రైస్తవులైన మనందరికి నిరీక్షణ ఉన్నది. But think about a moment what the world is going about. మరి ప్రస్తుతము లోకం ఏ విధముగా పోకడపోతుందో గమనించండి. The world is a fallen and diminishing in every and decaying in evil things. మరి లోకమంతా కూడా చెడుతనముతో నిండిపోయి నశించిపోతుంది. Everywhere we see sad faces and sad attacks being done. సర్వ ప్రపంచమంతటా మరణ హోమాలు, ఘోరాలు, నేరాలు జరుగుతూనే ఉన్నాయి. It is because they do not have peace. మరి లోకానికి సమాధానం అంటూ ఏమీ లేదు. But our prophet Isaiah in 9th chapter and 6th verse he said, మరి యెషయా గ్రంథము 9:6 చెబుతున్నాడు, He has given a prince of peace for us in Christ. ఆయన ఆశ్చర్యకరుడు, సమాధానకర్త. The peace between brother and sister and all the people across. క్రైస్తవులుగా ఉన్నందుకు సహోదరులు అందరూ కూడా సమాధానము కలిగి ఉండాలి. And the peace with God and man. మరి దేవునికి ఆ యొక్క మనుషునికి సమాధానము కలుగజేయువాడు. That's why the God Himself came as Christ. అందును బట్టి యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి మనిషికి మధ్యవర్తిగా సమాధానకర్తగా ఉన్నాడు. That He may establish peace in your home. మరి దేవుడు నీ యొక్క ఇంటిలో సమాధానాన్ని స్థాపించాలి. Peace in your relation and spouse. నీ యొక్క బంధువుల మధ్య దేవుడు సమాధానాన్ని స్థాపించాలి. Peace between husband and wife. మరి భార్యాభర్తల మధ్య, అక్కచెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య దేవుని యొక్క సమాధానం స్థాపించబడాలి. Peace between parents and children and siblings. మరి తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య దేవుని సమాధానం స్థాపించబడాలి. Peace within the community and the world at large. మరి ఈ లోకములో అనేకమైన సమాజాల్లో దేవుని యొక్క శాంతి సమాధానం కావాలి. And this was brought, and the good news is brought through a very common people called shepherds. మరి అందును బట్టి ఈ యొక్క సమాధానమైన వార్తని సామాన్యులైన గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి ఉన్నది. And the word says over here, ఇక్కడ వాక్యాన్ని గనక మనం పరిశోధించినట్లయితే, it starts with saying there, do not be afraid,
For behold, I bring you good tidings of great joy. ఇదిగో మీరు భయపడకుడి, ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను. It said in the end to the all people, all mankind, all humans. కనుక మానవ జాతికి అంతటా కూడా సంతోషకరమైన శుభవార్త ఏంటంటే యేసు క్రీస్తు యొక్క జనన విధానము. The same prophet Isaiah said, whosoever is going to believe and trust God and turn to him will be saved. అందును బట్టి దేవుని వైపు చూసి రక్షణ పొందండి, ఆయనే మీకు రక్షణకర్త అని చెబుతున్నాడు యెషయా And గ్రంథం. when we have that joy, the born again Christianity and the born againness in our spirit, మరి క్రైస్తవులు అనబడేవారు మరి నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించినట్లయితే, when we are born again, the peace is established in our hearts. మనం మారు మనసు పొందినట్లయితే దేవుని సమాధానం మన హృదయాల్లోనికి వస్తుంది. In Romans 5:5 it says, మరి Romans 5 chapter and 5th రోమా verse, పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, God has shared his love into your hearts that it may shine to the world. మరి దేవుని యొక్క వాక్యం అనేది పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధి చేయబడి నీ సమాధానం దొరుకుతుంది. This light shines and exposing where we are in darkened. మరి మనము గనక మరణ ఛాయలో ఉన్నప్పటికీ దేవుని యొక్క రక్షణ మనకి సమాధానాన్ని And కలుగజేస్తుంది. that's why in Luke 4 and 18 verse it says మరి లూకా సువార్త 4వ అధ్యాయం 18వ చూసినట్లయితే, that he has come to proclaim this good news ఇదిగో చూడండి, బీదలకు సువార్తమానము ప్రకటించుటకు, మరణ ఛాయలో ఉన్న వారిని రక్షించుటకు, and release the people who are in bondage and sin and addictions. పాపము నుండి విడుదల చేయుటకు దేవుడు ప్రభువుని అభిషేకించి Such ఉన్నాడు. is the great light of God. అదే దేవుని యొక్క వెలుగండి. This light has shone in your hearts when you are born again. మరి ఎప్పుడైతే నీవు రక్షణ బాప్టిసం తీసుకుంటావో దేవుని యొక్క వెలుగు చేత నీవు From ప్రకాశించబడతావు. that day you are praising and glorifying God. అప్పుడు దేవుని వెలుగుతో నిండి ఉన్న నీవు దేవుని ఆరాధిస్తావు, గణపరుస్తావు. Even the shepherds are doing the same thing. ఇక్కడ గొర్రెల కాపరులు కూడా ప్రభువుని చూసి ఆరాధిస్తున్నారు. They are very common people. వారు చాలా సామాన్యమైన వారు. And how did they respond to the good news of glad tidings? మరి దేవదూతలు చెప్పిన ఆ యొక్క మరి సంతోషకరమైన శుభవార్తమానానికి గొర్రెల కాపరులు సంతోషించారు, They have- విధి చూపించారు. They have found great joy and were rejoicing. వారి యొక్క హృదయములో దేవుని యొక్క సమాధానాన్ని పొందుకొని ఉన్నారు. And they have responded by faith in believing what the angel has spoken to them. దేవుని దూతలు చెప్పినప్పుడు గొర్రెల కాపరులు నమ్మారు, వారి హృదయములో ప్రభువుని అంగీకరించారు. And finally they remained in glorifying God with peace in their heart, proclaiming that herald. అందును బట్టి గొర్రెల కాపరులు ఏ విధముగా ప్రచురపరిచారో మనం అందరం రక్షణ పొందిన మన అందరము కూడా ప్రభు సువార్తని ప్రచురపరచాలి. It is not an easy thing for a common man, uneducated people like shepherds over there. మరి ఒక సామాన్య మనుషులు గొర్రెల కాపరులే ప్రభువుని గణపరిచినప్పుడు మనము కూడా ఆ విధముగా సాక్షులై ఉండి ప్రభు యొక్క సువార్తను We ప్రకటించాలి. need no theology or anything or no education also. కనుక పరిశుద్ధ గ్రంథములో వేదాలు లేకపోతే పిహెచ్డీలు గొప్పగా చదవనవసరం లేదు, కానీ రక్షకుడిని తోటి వారికి నశించిపోవచ్చున్న వారికి నీవు ప్రకటించాలి. The classical example is on the thief on the cross. మరి చూసినట్లయితే మరి కలువరి సిలువలో ఆ యొక్క కుడిపక్క దొంగ ఆ విధముగానే ప్రకటించాడు. He never saw Jesus Christ, never heard, but in that spot what he heard from Christ, he believed. కలువరి సిలువలో మరణ వేదనలో కుడిపక్క దొంగ దేవా ప్రభువా నీ వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు And ఆ ప్రభువారి యొక్క వాగ్దానంతో రక్షించబడ్డాడు. Christ's promise was that today you shall be with me in paradise. ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువు నీకు కావాలని గనక ప్రార్థన చేస్తే ఇప్పుడే ఈ సమయంలోనే ప్రభువారు నీకు రక్షణ You భాగ్యాన్ని may belong దయచేస్తాడు. to any society category, నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ సమాజంలో ఉన్నప్పటికీ but yet if you are going to put your faith and believe and trust in this living word, విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యం నమ్మకం ఉంచినట్లయితే నువ్వు రక్షించబడతావు. this eternal word is going to transform you. ఈ యొక్క జీవము గల సజీవమైన యొక్క వాక్యము నీ యొక్క జీవితాన్ని దేవుని యొక్క పరిశుద్ధతగా మార్చేస్తుంది. By faith you will be living, and by the just is by faith itself only. కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు కాబట్టి విశ్వసించినట్లయితే నీవు నీతిమంతుడిగా దేవుని యొక్క రక్షణ పొందుకుంటావు. Finally I am going to conclude with couple of Bible verses. మరి దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు సమాధానపరచబడతావు. Where we see in Isaiah 55th chapter and 11th verse. మరి యెషయా గ్రంథము 15వ అధ్యాయము 55 and 11. ఓకే
55వ అధ్యాయము 11వ చూసినట్లయితే it says that the word of God comes from heaven as a dew and falls on the ground, and it will accomplish what the purpose and intention of the Lord is. దేవుని యొక్క పరలోకమైన ఆ యొక్క వాక్యం అనేది భూమి మీదకు వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని మహిమపరుస్తూ ఉంటుంది. And it will never go in void. మరి ఆ యొక్క వాక్యం నిరర్ధకము కాదండి. So this is the hope of the eternal word that speaks to us. జీవమగల యొక్క వాక్యం అందు మనందరము కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. You can accept him right now. ఇప్పుడే ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినట్లయితే, If you are already accepted, you can rejoice in the great hope. అంతకుముందే రక్షణ పొందినట్లయితే దేవుని యందు సంతోషించండి. The hope beyond our death. మరి ఆ యొక్క నిరీక్షణ అనేది రేపు నిన్ను బ్రతికిస్తుంది. Because in Matthew 1st chapter and 21st verse it says, మత్తయి సువార్త 1వ అధ్యాయం చూసినట్లయితే, we can celebrate him because he has come to save sinners. మరి ఆయన పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. That he wants every one of you should be saved and not perish, according to John 3:16. అందును బట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని వారి పాపాలు ఒప్పుకుంటారో వారికి ఎలాంటి శిక్షా విధి లేదు. So I'm going to leave you with a beautiful verse from Philippians 1:6. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసినట్లయితే 6th verse it says, being confident in this one thing, మరి ఒక సంగతి మాత్రం మీరు మర్చిపోకుడి, that he who has begun a good work in you, మరి నువ్వు గనక మంచి క్రియలు చేసినట్లయితే, the one who has begun a good work in you, మరి ఎవరైతే దేవునిలో మంచి క్రియలు చేస్తా what ఉంటారో, God has begun a good work in you, మరి దేవుడు నీకు మంచి క్రియలని నీ హృదయంలో కలుగు చేస్తాడు. that means the born again of the spirit in you, పరిశుద్ధతని ఆ యొక్క మంచి కార్యాలు చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మను నువ్వు he పొందుకుంటావు. will take you to the end of the day of judgment also. అందును బట్టి దేవుని యొక్క న్యాయ పీఠం ఎదుట మనం నిలుచుని ఉంటాము. And this is a great way to celebrate Christ as a mature Christian. ఇదే అనుకూలమైన సమయము. ఇదే ఈ రోజే మనమందరము కూడా రక్షణ పొందాలి, దేవునిలో సంతోషించాలి. May the Lord bless each one of you is my prayer. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమృద్ధిగా దీవించును May the గాక. Lord bless your heart and your families with peace, love and joy of Christmas festivity. మీ యొక్క హృదయాలని, కుటుంబాలని, సంఘాలని ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలతో దేవుడు దీవించును గాక. God bless you. Amen. మీ అందరికీ దేవుని యొక్క దీవెనలు. ఆమేన్.